సో హాయ్ గైస్, సోషల్ మీడియాలో గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు, చాలామంది అయితే వీడియోస్ అయితే చేసుకుంటున్నారు. కొంచెమన్నా నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో, జీరో నాలెడ్జ్ ఎవ్వరైతే వీడియో అయితే చేయరు. కానీ మన యూట్యూబ్‌లో ఒక 'రోతా ఫర్ యూ' అనే ఒక ఛానెల్ ఉంది. సో, అదే 'రావణ్ ఫర్ యూ' ఒక ఛానెల్ ఉంది. సో, చాలా అంటే చాలా కలెక్షన్ గురించి దారుణంగా అయితే మాట్లాడతాడని చెప్పొచ్చు. సో, షేర్‌ని వచ్చేసరికి గ్రాస్ చేస్తాడు. ఇంక షేర్‌ని అసలకి లెక్కలోనే చేసుకోడని చెప్పొచ్చు. షేర్, గ్రాస్, నెట్ అంటే గూడా తెలీదు. సో, ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా ఇప్పటి వరకు వచ్చేసరికి 36,00,00,000 షేర్, గ్రాస్ వచ్చేసరికి 66,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ 'కింగ్డమ్' సినిమా తనకి నచ్చలేదు. రివ్యూ గూడా నెగటివిటీగానే మాట్లాడాడు. అంతే చెప్పొచ్చు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. కానీ కలెక్షన్‌లో గూడా తప్పు చెప్తే అదైతే కరెక్ట్ కాదని చెప్పొచ్చు. తెలుసుకొనైతే చెప్పాలి. కానీ తను 10,00,00,000 గ్రాస్, 5,00,00,000 నెట్ షేర్ మాత్రమే వసూలు చేసిందని తనైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఎక్కడి నుంచి ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడో తెలీదు కానీ ఫేక్ ఇన్ఫర్మేషనే చెప్తున్నాడని చెప్పొచ్చు. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా చెప్పేస్తుంది గూగుల్. ఇంకా చాట్‌జీపీటీ చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలకి 'కింగ్డమ్' సినిమా కలెక్షన్ ఎంత? సో, 'విజయ్ దేవరకొండ' ఆఫ్టర్ 'ఖుషి', దాని తర్వాత 'ఫ్యామిలీ స్టార్' అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా 35,00,00,000 షేర్ పెట్టిండంటే, అంటే ఇప్పటివరకు వచ్చింది. డే 1 19,00,00,000 షేర్. డే 1 5,00,00,000 నెట్, 10,00,00,000 గ్రాసే చెప్పిండు. కానీ డే 1 షేర్ 19, 39,00,00,000 గ్రాస్ మన 'కింగ్డమ్' సినిమా అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో, 'రావణ్ ఫర్' అయితే తనైతే మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ గురించి అయితే చెప్పిండని చెప్పుకోవచ్చు. క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసరికి జీరో నాలెడ్జ్. అసలకి రీసెర్చ్ కూడా చేసుకోకుండా అంతే నోటికి ఏదొస్తే అదైతే చెప్తున్నారు అని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. సో, ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం తప్పే కాదు. ఒకసారి, రెండుసార్లు అయితే చెప్పొచ్చు. కానీ షేర్, గ్రోస్ తెలుసుకొని అయితే చెప్పాలని చెప్పొచ్చు. సో, థంబ్‌నెయిల్‌లో ఎట్లైనా పెట్టుకోవచ్చు. అంటే గ్రోస్ 10, 20 అని పెట్టుకోవచ్చు. కానీ లోపట మ్యాటర్ అన్న కొంచెం డిఫరెంట్‌గా అయితే కనిపియాలని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఆడియన్స్ చూసేవారేంది అసలకి 'కింగ్డమ్' మూవీ షేర్ నుంచి వచ్చింది. గ్రోస్ నుంచి వచ్చింది. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. అదొక్కటే తెలుసుకుంటారు. సో, చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఫేక్ అయితే కలెక్షన్స్ అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. సో, వారిలో వచ్చేసరికి మన 'రావణ్ ఫర్ యూ' మళ్ళీ మళ్ళీ మెన్షన్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు బాగా తెలుసు. సో, తనకొచ్చేసరికి సబ్‌స్క్రైబర్స్ వచ్చేసరికి 7 లాక్స్ అయితే దాటిందని చెప్పొచ్చు. అంతమంది సబ్‌స్క్రైబర్‌కి ఫేక్ కలెక్షన్ ఎట్లా చెప్తాడో అస్సలకి అర్థం కాదు. కొంచెం నాలెడ్జ్ కావచ్చు, కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. సో, రివ్యూ అనేది మ్యాటరే కాదు అసలకి. రివ్యూకి, కలెక్షన్‌కి అసలు తేడా ఉండదు. రివ్యూ రాకపోయినా సరే కలెక్షన్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఎంత నెగటివిటీ చేసినా హిట్ అయ్యే సినిమా హిట్ అవుతూనే ఉంటది. ఎగ్జాంపుల్ 'దేవర', 'పుష్ప 2', 'కల్కి' ఈ సినిమాలకి డే 1 ఏంది బ్లాక్ బస్టరా. కొంత దగ్గర నెగటివిటీ, ఫ్లాప్, యావరేజ్ హిట్ కూడా వచ్చింది. అయినా సరే నెగటివిటీతోని హిట్ బ్లాక్ బస్టర్ కొట్టలేదా? అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసరికి రివ్యూ మీ ఒపీనియన్ వచ్చినంత వరకైతే చెప్పుకోవచ్చు. బట్ అదైతే హై లెవెల్‌లో కలెక్షన్‌ని కూడా డామేజ్ చేస్తుంది. నాకు నచ్చలేదు కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ కలెక్షన్ ఇంతే వస్తదని చెప్పడం అదైతే రాంగ్ అని క్లారిటీగా అయితే ఇక్కడ చెప్పొచ్చని చెప్పొచ్చు. సో, నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు రివ్యూ నచ్చకపోతే ఓకే. అది నీ పర్సనల్ చాయిస్ అని చెప్పొచ్చు. అది హిస్ ఒపీనియన్. అంటే తనకి మూవీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. హిస్ ఒపీనియన్ హావ్ ద ఫ్రీడమ్, రైట్స్ ఆల్. బట్ నాకు మూవీయే నచ్చలేదు కాబట్టి కలెక్షన్ రావట్లేదు. వాళ్ళు ఫేక్ వేసుకుంటున్నారు అంటే అదైతే ఫేక్ అని చెప్పొచ్చు. అట్లా థింక్ చేయడం అది ఫెయిల్ అని నేనైతే అనుకుంటున్నా. సో, ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది తీస్తారని చెప్పొచ్చు. సో, 'కింగ్డమ్' సినిమా అయితే జెన్యూన్‌గా అయితే మరి డిజాస్టర్ ఫ్లాప్ కాదు. బిలో యావరేజ్. ఓకే. 'ఛత్రపతి', 'రెట్రో' ఇలాంటి మూవీ కొంచెం స్టోరీ లైన్ అయితే కాపీ కొట్టిందని క్లారిటీ అయితే అర్థమైతుంది. బట్ రివ్యూస్ అవర్ ఒపీనియన్ బట్ కలెక్షన్ గురించి అయితే చెప్పడం ఇంపాసిబుల్. అలా అయితే చెప్పొద్దు అని నేనైతే అనుకుంటున్నా. సో, ఈ టాపిక్ మీదట మీ ఒపీనియన్ ఏంటి? అసలు తను చెప్పడం రైట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? లేకపోతే రివ్యూనే మొత్తం రోటిస్తాడా? లేకపోతే కలెక్షన్‌నే రోటిస్తాడా? అన్ని టాపిక్ గురించి తనకి నాలెడ్జ్ ఉందా? లేకపోతే జీరో నాలెడ్జ్ ఉందా? మనం నాలెడ్జ్ ఉందా? జీరో నాలెడ్జ్ ఉందా? అనేది తనని టెస్ట్ చేస్తుంది. తను చదివిన స్టడీస్ గురించి కాదు. ఐ యామ్ టాకింగ్ అబౌట్ మూవీస్
కంటెంట్ గురించి అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. తను చెప్తున్న ఆ మూవీ కంటెంట్‌లో ఏంది, దాని గురించి అయితే మనమైతే ఎస్పెషల్లీ దాని గురించే. దానికి తప్ప మనమైతే అసలకి మాట్లాడుకోలేము గూడా. ఎందుకంటే మనం పర్సనల్ వరకు ఎళ్ళొద్దు. జస్ట్ అసలకి మూవీ మీద అసలకి టాపిక్ ఉందా? మూవీ మీద తనకి కొంచెమైనా నాలెడ్జ్ కొంచెమైనా ఎడ్యుకేటెడ్‌గా ఉన్నాడా? లేకపోతే ఫేక్ ఫాల్ట్ రోతగా ఇస్తున్నాడా? 100% రోతగానే ఇస్తున్నాడు. సో, అది దేనిలో అంటే కలెక్షన్‌లో. రివ్యూ ఈస్ ఒపీనియన్. సో, చాలామంది నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. రివ్యూ గురించి చెప్పట్లే. ఓన్లీ కలెక్షన్. కలెక్షన్ గురించి గూడా రాంగ్ మాట్లాడితే ఇక దానికన్నా తప్ప ఇంకేది లేదని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ టాపిక్ మీదట మీరేమనుకుంటున్నారనేది జెన్యూన్‌గా కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్‌గా అల్లు అర్జున్ గారి ఒక లుక్ గావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అని ఒక లుక్స్ గావచ్చు, ఫుల్ వైరల్ అయితుందని చెప్పుకోవచ్చు. ఆ లుక్స్ చూస్తుంటే మెంటల్ మాస్‌గా అయితే ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది. అదిరిపోయిన లుక్స్ అయితే. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ అన్న ఆ లుక్స్ గావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఆ లుక్ వచ్చేసరికి ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్‌కి నచ్చొచ్చు. చాలా మందికి నచ్చొచ్చు. ఇట్స్ మై ఒపీనియన్. నాకైతే లుక్స్ అయితే నచ్చలేదు. సో, సోషల్ మీడియాలో బాగుంది ఇది. కానీ నాకు కర్లీ హెయిర్ ఉండడం, అది కొంచెం ఎన్టీఆర్ అనే హెయిర్ వేరే. కానీ 'అరవింద సమేత వీరరావుతన' ఉన్న హెయిర్ అయితే అద్దిరిపోతుందని చెప్పుకోవచ్చు. 'దేవర' మూవీలో ఉన్న లుక్ గావచ్చు, 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఉన్న లుక్ గావచ్చు నచ్చదు. ఆ క్యారెక్టర్ బట్టి ఆ లుక్ ఉంది అని చెప్పొచ్చు. యెస్, ఆబ్వియస్‌గా ఆ క్యారెక్టర్ బట్టి లుక్ ఉంది. బట్ నాకు ఎస్పెషల్‌గా 'నాన్నకు ప్రేమతో' మూవీలో లుక్ గావచ్చు, 'అరవింద సమేత వీరరాఘవ' మూవీలో లుక్స్ గావచ్చు నచ్చుతుంది. కానీ కర్లీ హెయిర్ గావచ్చు ఇలాంటివైతే నచ్చదు నాకైతే అసలకి. అందుకు ఎన్టీఆర్ అన్న లుక్ అయితే బాలేదు. మరి బక్కగా అయితే ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. అది క్లారిటీగా అయితే అర్థమైతుంది. సో, మీరు లుక్ చూస్తే మీకే క్లారిటీగా అర్థమైతది. సో, నాకైతే నచ్చలేదు. ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ ట్రోల్ చేసిన సంబంధమే లేదు. ఇట్స్ మై ఒపీనియన్. నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్స్ హి హావ్ దిస్ ఫ్రీడమ్. సో, అది మీకు బాగా తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్. ఏదో నేను పెద్ద అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ కాబట్టి అల్లు అర్జున్ లుక్ మాత్రమే నచ్చుతుంది. చాలా మందైతే చెప్తున్నాను నేను టీఎఫ్ఐ బానిస. సో, దట్ ఈస్ రిమెంబర్ ఫర్ నేను చెప్తున్నా. సో, అల్లు అర్జున్ అనండి స్టైల్. అది ఏ లుక్ అయినా సరే స్టైల్‌గా అయితే చూపిస్తాడు. నాకు స్టైలిష్ గావచ్చు, ఆ లాంగ్ హెయిర్ గావచ్చు చాలా బాగా ఇష్టం. కర్లీగా ఉన్న లాంగ్ హెయిర్ ఉండాలి. ఎలా అయితే 'బాహుబలిలో' ప్రభాస్ అన్నకున్నట్టు, ఇంకా రీసెంట్‌గా 'పుష్ప పార్ట్ 1' రిలీజ్ అయిన తర్వాత లాంగ్ హెయిర్ అల్లు అర్జున్ అన్న పెంచిండు ఒకటి. ఆ హెయిర్‌లో కానీ 'పుష్పలో' లుక్స్ అంతగా నచ్చదు నాకు. నిజంగా ఎక్స్‌ప్రెషన్ చెప్తున్నా. కానీ రీసెంట్‌గా వచ్చిన ఒక లుక్ అయితే అద్దిరిపోయింది. భాయ్ అంటారు. కేసీపీడీ లుక్ అని చెప్పుకోవచ్చు. సో, అల్లు అర్జున్ ఆ లుక్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ అయితే పెద్ద పెద్ద సినిమాలే తీయబోతున్నాడు మన అల్లు అర్జున్ గారు. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. 88-86 ఇంకా ఎన్టీఆర్ అన్న తీస్తున్న 'వార్ 2' 'డ్రాగన్' కోసం కూడా నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. సో, ఇది టాపిక్. అసలకి 'రోవన్ ఫర్ యూ' అంటే 'రౌతా ఫర్ యూ' జీరో నాలెడ్జ్ ఆఫ్ కలెక్షన్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి దాని గురించి. అలానే ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగా నచ్చిందా? తమ్ములని చూసి ఉంటారు కదా! అలానే అల్లు అర్జున్ గారు లుక్స్ బాగుందా? అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఒక మంచి మంచి టాపిక్స్ కోసం తీసుకురావడానికి కొంచెం ఎంకరేజ్‌మెంట్ అనేది ఇవ్వండి. అంటే మోటివేట్ అయితే ఇవ్వండి. డెఫినిట్‌గా అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చుంటేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి. కాంట్రోవర్షియల్ టాపిక్ మీద వీడియో చేయమంటారా? మూవీ టాపిక్ మీద చేయమంటారా? కామెంట్ చేయండి.